మనం అత్యంత పురాతనమైన వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి ఆలయానికి బయలుదేరాము. ఇది ఇది హైటెక్ సిటీ లింగంపల్లి మధ్యలో నిలవై ఉన్నది. ఇది విప్ర సర్కిల్ నుంచి 5.5 కిలోమీటర్స్, లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం మరియు హైటెక్ సిటీ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నల్లగండలో ఉంది. ఇదే రంగనాథ స్వామి ఆలయాన్ని సూచించే ఆర్చ్. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ చిన్న గుట్టపై ఈ రంగనాథ స్వామి ఆలయం నెలకొని ఉన్నది. చూసారా, హైదరాబాద్ హైటెక్ సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ రంగనాథ స్వామి ఆలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చినంతనే మనసు ఎంతో ప్రశాంతమైపోతుంది. అక్కడి పురాతనత్వం మనకి గుబాళిస్తూ ఉంటుంది. మీరు చూడవచ్చు. ఇవన్నీ నల్లటి గుండ్లు సునమేయడం వల్ల మనకు తెల్లగా అవపడుతున్నాయి. చూసారు కదా. కాబట్టే ఈ ప్రాంతానికి నల్లగుండ్లు అనే పేరుండేది. అది కాస్త కాలక్రమేణా నల్లగండ్లగా మారింది. ఈ ప్రాంతాన్ని మనం నల్లగండ్ల అనే పేరుతో పిలుస్తున్నాము. ఇది దేవాలయం యొక్క వెనుకవైపు ముఖద్వారం. దేవాలయం యొక్క ముఖద్వారం అటువైపు ఉంటుంది. చిన్న గుహలో స్వామివారు నెలకొని ఉన్నారు. మొట్టమొదట స్వామివారు ఈ పక్కనే ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిలవై ఉండేవారు. అక్కడ జరిగే రక్త బలులు అంటే జంతు బలులను ఇష్టపడక స్వామివారు తనని తరలించాల్సిందిగా పూజారి కలలో పలికినప్పుడు వారు ఈ గుట్టపై వేయించేసినట్టుగా గుర్తించి ఇక్కడికి స్వామివారిని తరలించి ఇక్కడే గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ దూరంగా అవపడితే సెంట్రల్ యూనివర్సిటీ. ఇప్పుడైతే మనం సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్ళి స్వామివారి ఇంతకుముందు నెలకొని ఉన్న గుడిని చూసే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఈ గుళ్ళ మధ్యగా మనకు గుడిపైకి తోవ అయితే కనిపిస్తుంది. నిజంగా మనం ఎక్కడో ఊరికి దూరంగా, సిటీకి దూరంగా, ఎన్నో మైళ్ళ దూరంలో ఎక్కడో పల్లెటూరులో కొండ మీద నెలకొని స్వామి కొలువై ఉన్నట్టుగా మనకు గోచరిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ దిశగా మనం పైకి వెళ్ళి అక్కడి అఖండ ద్వీపాన్ని మనం చూడవచ్చు. ఆ పైన అఖండ ద్వీపం వెలిగిస్తారు. ఆ అఖండ ద్వీపానికి వెళ్ళే క్రమంలో జారిపడకుండా అక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇవి నల్లగండ్లు. ఈ నల్లగుండ్ల వల్లనే మనకు ఈ ప్రాంతానికి నల్లగండ్ల అనే పేరైతే వచ్చింది. అది ఇందాకే చెప్పుకున్నాం. ఈ కంప్లీట్గా నల్లని గుండ్లు ఇవన్నీ. ఇక్కడ చిన్న చిట్టడివి కూడా ఈ గుట్టపై నెలకొని ఉన్నది. సిటీ మధ్యలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. ఎంతో మనశ్శాంతి కలిగిస్తుంది స్వామివారి దర్శనం. ఈ చూసారా, ఈ చిన్న గుహ కింద స్వామివారు నెలకొని ఉన్నారు. భక్తుల కోరిన కోరికలు చిటికలో తీర్చే స్వామివారిగా పేరు పొందారు. ఇక్కడే మనకు ఆంజనేయ స్వామి గుడి కూడా ఈ గుట్టపై మనకు కనిపిస్తుంది. ఈ పక్కగా మనకు భైరవుడి విగ్రహం కనిపిస్తుంది. భైరవ పూజలు ఇక్కడ జరుగుతాయి. అయ్యప్ప స్వామి మాలలు ధరించే స్వాములు ఇక్కడ ఇరుముడి కట్టడం చేస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి పటాలు కూడా మనం గమనించవచ్చు. చుట్టూ అడివైతే మనకు చాలా నయనానందకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద అశ్వత్థ వృక్షం అయితే ఉంది. ఇక్కడ జ్యోతిని వెలిగించి భక్తులు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కుతారు. హైందవ ధర్మంలో ప్రకృతిని పూజించడం కూడా ఒక భాగం. అది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా గమనించవచ్చు. చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా. ఇదే అతిపెద్ద అశ్వత్థ వృక్షం. రియల్గా మనసుకు ఎంతో స్వాంతన కలిగించే ప్రాంతం ఇది.
ఇది గర్భగుడి. స్వామివారి గర్భగుడి నుంచి భక్తులు బయటికైతే వస్తున్నారు. స్వామివారు పవళించి మనకు ఈ గుళ్ళో దర్శనమైతే ఇస్తారు. స్వామివారి చరిత్రను ఆలయ ప్రధాన పూజారి నోట ఇది రంగనాథ స్వామి కోవిల గోపన్పల్లిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెనుక గేటు మాది గోపన్పల్లి గ్రామంలో ఉంటుంది. ఈ రంగనాథ స్వామి దేవాలయము విశిష్టత ఏంటంటే పూర్వము 850 సంవత్సరాల క్రితం ఎవరికి ఏ వస్తువు కావాలన్నా కూడా మనం ఇప్పుడు ఏ విధంగా అయితే సూపర్ మార్కెట్ అలా ఏ విధంగా వెళ్ళి తెచ్చుకుంటామో ఆ విధంగా చుట్టుముట్టు ఉండే ప్రాంతం వాళ్ళందరూ కూడా చెరువు గ్రామానికి వెళ్ళేది. చెరువు గ్రామం అంటే ఇక్కడ మన రామచంద్రాపురము పొడెంచెరువు గ్రామం ఉంది కదా, ఇవన్నీ పొడెంచెరువు చుట్టుముట్టు అన్ని ఊళ్ళో 7-8 కిలోమీటర్ సరౌండింగ్స్ అన్ని ఊళ్ళు కూడా పెద్ద పెద్ద చెరువులు ఉండేసి వాటి ఆనకట్టలో చెరువు ఆనకట్టలో వజ్ర వైడూర్యాలు కూడా అన్ని కూడా కుప్పలు పోసి ఉండేవి. మనకి వస్తు మార్పిడి మనం వెనకటికి ఏమైనా వస్తువు కావాలంటే మన దగ్గర ఇంట్లో పంట పూలమే కానీ పుష్పమే కానీ ఏదైతే పంట పండిందో తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. అక్కడ నుంచి మనం వస్తు మార్పిడి విధంగా తెచ్చుకునేది. మన దగ్గర ఏ పంట పండినా కూడా ఇంట్లో పుష్పం పండింది అనుకోండి, పుష్పం అక్కడ చెరువు గ్రామం అంచులో పెట్టాలి. ఏ ధనమే కానీ ధాన్యం కానీ వడ్లే కానీ వడ్లు కానీ ఏమన్నా వజ్ర వైడూర్యాలు కూడా తెచ్చుకునేవారు అప్పుడు చెరువు గ్రామం నుంచి. అలా నల్లగండ్ల గ్రామస్తులు నల్లగండ్లని గండ్లు అంటే ఒక చిన్న పిల్లగాడు ఒక చిన్న రాతితో కొట్టినా కూడా గంట మాదిరి శబ్దం వచ్చింది. నల్లగండ్ల గ్రామంలో గంట మాదిరి శబ్దం వచ్చింది. నల్లగండ్లని గండ్లు అంటే లింగంపల్లి షేరి అనేది. షేరి అంటే ఒక షేరడు. అక్కడ వారికి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వారికి లింగంపల్లిలో షేరడు పోసేవారు. అదే నల్లగండ్ల గ్రామస్తులు వాళ్ళ దగ్గర పండిన పంటను తీసుకెళ్లి చెరువు గ్రామంలో పోయడానికి వెళ్ళినప్పుడు నేను వస్తా అని శబ్దం వస్తే దయ్యమా భూతమా స్వామి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నాం అన్నప్పుడు నేనయ్యా శ్రీరంగడిని. రంగడు అంటే మా ఊళ్ళో రంగడు అలాంటి నామం ఇప్పటివరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరు మీరు నిజంగా వాస్తవం చెప్పండి అంటే నేనయ్యా రాష్ట్ర శ్రీ రంగణ విష్ణుమూర్తి శ్రీ రంగనాథ స్వామి ఇక్కడ కొలువైనాను అన్నప్పుడు అందులో ఒక ధైర్యం చేసి వారు ఏదైతే ఎడ్ల బండి తీసుకెళ్లారో ధాన్యం తీసుకెళ్లారు, ఎడ్ల బండి తీసుకెళ్లిన ధాన్యాన్ని అక్కడ పోసి వస్తు మార్పిడి విధంగా స్వామి వారి ఒక విగ్రహాన్ని వెలికి తీసి ఎడ్ల బండి మీద తరలించుకొని వస్తున్నప్పుడు మరి చెరువు చుట్టుముట్టు ఉండే గ్రామస్తులకు తెలిసింది. అయితే మా ఊళ్ళో ఉండే స్వామి వారు ఇక్కడే దృష్టిస్తాం కదా, మీరు ఈ విధంగా ఎందుకు తరలించుకుని అన్నప్పుడు అడ్డగిస్తే వెనుకడికి చెల్లకొలను చూస్తే ఎడ్లు 10 అడుగులు వెనక్కి వేసేటివి కానీ ముందుకు వేసేటివి. అలాంటిది ఎంత కొట్టినా కూడా పరిగెత్తుకుంటూ ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో దాని లోపల స్వామివారి ఒక కోయిలు నిర్మింపజేశారు. అయితే స్వామివారి విగ్రహాన్ని అందరూ ప్రశ్నిపేద్దాం అనుకున్నారు. వెనుకటికి దూర్లు చనిపోతే వాటి చర్మాలతో డోలు వినియోగించేది. భారీ వర్షం పడుతుంటే కత్తులు కటాలతో కట్టిన గృహలోకి గ్రహించారు. ఈ రక్తమడుగులో నేను ఉండలేనే అని చెప్పి స్వామి అక్కడ ఒక పాదం పెట్టి ఇక్కడ పిలిచారు. ఇక్కడ పిలిచినప్పుడు ఏమైందంటే ఉగాది రోజు స్వామి ఇక్కడ ఉద్భవించడం జరిగింది. ఆ రోజు సాయంకాలం ఉగాది రోజు సాయంకాలం ఏమైందంటే చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా స్వప్నంలో రావడం, సింగరయ్య పంతులు గారు అని మా 8వ పీడి వారికి స్వప్నంలో రావడం, వారు మరి చుట్టుముట్టు గ్రామ పటేళ్ళు పట్వాళ్ళు ఉంటారు కదమ్మా, వారి వ్యవస్థ వారికి అందరికి కూడా శతిక కాలం ఉండే వారి పూర్తి చేస్తే ఒక 10 గ్రామాలు వినిపించాయి. వారి స్వామి ఇక్కడ రంగనాథ స్వామి ఉద్భవించాడు అనేసి కూతేయడంతో ఈ గుండు మీద జ్యోతి అంటే ఏదైతే స్వామి వారి కోయిల గుండు ఉందో ఈ కొండ మీద జ్యోతి ప్రజ్వాలని సాయంకాలం కూడా పగటిలా 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, ఎందుకు ఇలా వెళ్తురు పోవట్లేదు ఇంకా కాంతి ఉంది ఏంటని అన్నప్పుడు రంగనాథ స్వామి ఇక్కడ వెళ్చండి అయ్యా అందరూ కూడా జాతర గావించారు, మీ ఇంట్లో మీకు తోచిన విధంగా స్వామివారికి మొక్కు మీరు చేసుకోండి అని చెప్పి అనే సింగరయ్య పంతులు నిర్ణయించడం, అందరు చుట్టుముట్టు ప్రాంతం వాళ్ళు అందరూ కూడా రావడం, ఉగాది రోజు ఇక్కడ ఉద్భవించినందుకు ఉగాది రోజు అత్యంత వైభవంగా గ్రామస్తులందరి సహకారంతో అత్యంత వైభవంగా జాతర గావిస్తారు. అగ్గి స్వామి ఎప్పుడైతే ఇక్కడ వచ్చారో స్వామి స్వప్నం రావడం, స్వామి నీరు లేదు, అగ్గి లవణం లేని చోట నువ్వు ఉన్నావు, ఎందుకయ్యా స్వామి ఈ విధంగా పరీక్షిస్తున్నప్పుడు ఏదైతే వారు లింగంపల్లి నుంచి స్వామివారికి ప్రసాద నైవేద్యం అడవులో పట్టుకొని తీసుకొస్తున్నప్పుడు అడవులో ఒక రోజు అలసిపోయి ఏం స్వామి నీకు ఈ విధంగా పరీక్షిస్తున్నప్పుడు నేను స్వామివారు నిర్ణయించడంతో స్వామివారు నువ్వేదైతే పాత్రను తీసుకొచ్చినో ఆ పాత్రను తోడు అన్నప్పుడు ఇక్కడ వస్తుంటే మన నలగ నుంచి వస్తుంటే నవోదయ స్కూల్ ముందర ఒకటి సింగరయ్య పంతులు గారితో వెళ్ళిన బావి ఉంటుంది. ఆ బావి నీరు తాగి అప్పటి నుంచి ఇక్కడ చుట్టుముట్టు అంతా వాటర్ కూడా మొన్నటి వరకు వినియోగించారు. అందరూ కూడా తాగుంటికి అదే నీరు వాడేవారు. నీరు లేని ప్రాంతంలో నీరు సృష్టించారు. విన్నారు కదా స్వామివారి చరిత్రను. ఈ చుట్టుపట్ల అంతా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉంటారు. వారి స్ట్రెస్ రిలీఫ్ కోసం ప్రశాంతత, వారి మానసిక ప్రశాంతత కోసం ప్రతి వారం ఇక్కడికి వేంచేయవచ్చు. అలా వస్తుంటారు కూడా. ఎంతో ప్రశాంతతను అనుభవించే ప్రదేశం ఇది. మీరు కూడా ఒకసారి దర్శించండి, ఆ ప్రశాంతతను పొందండి. భక్తుల కొంగు బంగారమైనటువంటి రంగనాథ స్వామిని వేడుకోండి. తక్షణమే మీ కోరికలు నెరవేర్చేలాగా ఆ స్వామివారు తప్పకుండా చూస్తారు.